హలో, హాయ్. వెల్కమ్ టు హన్సియా కిచెన్. ఈరోజు నేను మ్, కార్న్ బీరకాయ సబ్జీ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కార్న్, స్వీట్ కార్న్ గింజలు ఇవి, ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న, అల్లం వెల్లిగడ్డ పేస్టు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కావాల్సినంత ఉప్పు. ఇప్పుడు నూనె పెట్టుకుని ఇక్కడ కార్న్ బీరకాయ అందరు చేసుకొని చూడండి. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, తడతడ అంటున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇది మంచి ఫ్రై కావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు వేస్తాం. ఇప్పుడు ఫ్రై కావాలి, ఇది మంచిగా ఫ్రై కావాలి. తర్వాత ఇది రెడ్గా ఫ్రై అయినాక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు, కార్న్ఫ్లోర్, స్వీట్ కార్న్ గింజలు వేస్తాం. స్వీట్ కార్న్ బీరకాయ చాలా కమ్మగా ఉంటుంది. వండుకొని తిని చూడండి. నేనైతే పచ్చిమిరపకాయ వేసుకున్నా, నేను కూర ఎక్కువ తింటా కనుక. మీ ఇష్టము, మీరు ఎర్ర కారం పొడి కూడా వేసుకోవచ్చు. కారం పొడి కూడా వేసి చేస్తే బాగుంటుంది. మిరపకాయ వేసి చేస్తున్నా నేను. మీకు కరివేపాకు వేసి చూపించలేదు. కరివేపాకు కూడా వేసిన దీంట్లో. ఇది చూడండి, కరివేపాకు మంచి వాసన వస్తుంది, సువాసన టేస్టీ వస్తుంది. కరివేపాకు ఒంటికి కూడా మంచిది, ఎంటికలకు కూడా మంచిది, హెల్దీగా ఉంటుంది. కరివేపాకు ఎక్కువ తినాలి. నేనైతే బాగానే వేసిన, గుప్పెడు అంత వేసిన దీంట్లో కరివేపాకు. ఎంటికలకు చాలా మంచిది కరివేపాకు. కరివేపాకు పౌడర్ తినొచ్చు, ఇలా ఆకులు కూడా వంటలలో వేసుకొని తినొచ్చు. తీసి పడేయకుండా తినేటప్పుడు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా తినాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం, కావాల్సినంత పసుపు, ఇది కొంచెం ఫ్రై కావాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పడనంత ఉప్పు కూడా వేసుకుందాం. తర్వాత మళ్ళీ వేస్తా. ఇప్పుడైతే కొంచెం ఇంత ఒక పించ్, 3 ఏళ్ళకి వచ్చినంత. బ్రౌన్ కలర్ అవుతుంది కదా, ఇలా బ్రౌన్ కలర్ కావాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దాం. తర్వాత స్వీట్ కార్న్ గింజలు వేసుకుందాం. ఇలా చేసి తిని చూడండి, చాలా కమ్మగా వస్తుంది కూర. ఎర్రకారం పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మంచి కలిపేసి చిన్నగాని గ్యాస్ దీని మీద ఇది మగ్గనికే ఇట్లనే పెడితే మాడిపోతుంటుంది కొంచెము. ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మగ్గనికే కొద్దిగా దీని మీదకి సరిపడే ప్లేట్ తీసుకోవాలి. మనము తినేదైనా సరే, వేస్ట్గా ఉన్న ప్లేట్లు అయినా సరే, ఇదైతే ఇట్లా నీళ్ళు పోసి దీనిపైన పెట్టాలి. నీళ్ళు పోసి పెడితే ఏమవుతుందంటే ఈ నీళ్ళతోని ఆవిరి కిందికి పోయి గిన్నె లోపలికి పోయి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. కూర అనేది మంచిగా మగ్గుతుంది, మెత్తగా ఉడుకుతుంది. లేకపోతే మాడిపోతుంటుంది. నీళ్ళు పోతేనేమో టేస్ట్ కావు కూరలు. నీళ్ళు లేకుంటేనే ఈ ఆవిరితోని కిందికి పోతాయి నీళ్ళు, వాటరు, టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆగుదాం. గ్యాస్ చిన్నగన్నా. ఇప్పుడు 10-15 నిమిషాలు ఆగి మూత తీసి ఉప్పు వేసుకుందాం, చూద్దాం. ఓకేనండి, ఓకే. ఇప్పుడు చూద్దాము.
ఇంట్లో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇది కూడా దగ్గరకు వచ్చింది కూర. ఇప్పుడు ఉప్పు తగపడ ఉప్పు వేసుకుందాం. ఈ కూరకు తగపడ ఉప్పు వేసేసిన. దగ్గరకు వచ్చింది. స్వీట్ కార్న్ బీరకాయ తప్పకుండా చేసుకుంది చూడండి, చాలా బాగుంటుంది, కొత్త వెరైటీ. ఇప్పుడు దీంట్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేస్తలేను, నాకు రెడీ లేదు కొత్తిమీర, అందుకే. ఎంత బాగుంది కదా, చూడడానికి కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇట్లా వండుతాను ఎప్పుడు. ఒకసారి అందరికీ వీడియో కూడా చూపిస్తాము. ఇట్లా చాలా తక్కువ మంది వండుకుంటారు, ఎక్కడ కనపడదు ఏం పడదు కదా ఇట్లా స్వీట్ కార్న్ బీరకాయ. తెలియని వాళ్ళు వండుకోండి, తెలిసిన వాళ్ళు ఎట్లా వండుకుంటుంటారు, తెలియని వాళ్ళు మాత్రం వండుకోండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో చూడండి. మీరు కూడా టేస్ట్ వండుకొని చూడండి, ఓకేనండి. స్వీట్ కార్న్ బీరకాయ తప్పకుండా చేసుకొని తిని చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. అందుకని పదే పదే చెప్తా నేను, కొత్తగా చూసే వాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేసుకోమని. మీకు నచ్చితే ఈ కూర వండుకొని ముందు మీరు వండుకొని తిని చూసి మీ వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో తప్పకుండా, ఓకేనండి. ఓకే అండి, బాయ్, ఉంటా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ పెట్టండి. ఓకే అండి, కట్టేస్తున్న పొయ్యి అయిపోయింది, కట్టేసిన. ఇప్పుడు వడ్డించుకునుడే. అన్నంతోనైనా తినొచ్చు, రొట్టెతోనైనా తినొచ్చు, చపాతీతోనైనా తినొచ్చు, జొన్న రొట్టెతోనైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తిని చూడండి. మీరు నా మాట వినండి, ఒక్కసారి ట్రై చేయండి. నా కోసం ఒక్కసారి ట్రై చేయరా ప్లీజ్. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్ అండి, బాయ్.